హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అల్లరేనిక యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో శనగ కూర ఎలా వండాలో చూద్దామండి. చాలామందికి ఈ కర్రీ ఎలా చేయాలో తెలియదు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ శనగ కూరని ఇలా ఆకులు చిన్న చిన్నగా ఉంటాయండి. ఇది తెంపుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇది ఇప్పుడే మార్కెట్ నుండి తీసుకొచ్చాము. ఇలా మొత్తం ఆకంతా తెంపిన తర్వాత దీన్ని సన్నగా తరిగి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. శనగకూర చేయడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి శుభ్రం చేసి పెట్టుకునే శనగకూర, ఒక మీడియం సైజ్ ఆనియన్, పెసరపప్పు, 5-6 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసి కలుపుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న శనగకూరని మొత్తం వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి. ఈ శనగకూర మొత్తం ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వాటర్ వంపేసి వేసుకోవాలి. ఈ పెసరపప్పు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా కారాన్ని వేసుకోవాలి. నేనైతే 1½ స్పూన్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. కారం వేసి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతేనండి, శనగకూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది కంటి చూపుకు చాలా మంచిది. దీంట్లో విటమిన్ ఏ మరియు ఈ విటమిన్స్ ఉంటాయి. మీరు కూడా వారానికి ఒకసారైనా ఈ కర్రీ తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.